బిందు మాధవి వద్దమ్మా స్టేజ్ మీద ఒక కామన్ మ్యాన్ ని గుండు గీపించుకోమని అన్నారు. అదే సెలబ్రిటీ ఎవరైనా గీకించుకుంటారా? వాళ్ళు ఎవరైనా కాళ్ళ మీద పడడానికి మన అమ్మాయి కాళ్ళ మీద పడాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది చూస్తురా? చూసలే అని ఇట్లా నేను రీల్స్ లో వచ్చేటి చూస్తుంటా. అంతేనా? మళ్ళీ సామాన్యుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ స్టేజ్ మీద నిల్చోబెట్టి ఏమో చేస్తారు. మళ్ళీ అదంతా కరెక్టేనా? అరే ఏడన్నా అదంతా లైట్ మ్యాటర్ అన్న, అదంతా ఏంది ఇన్సల్ట్ చేయనీకే సామాన్యులు అని అంటారు. వాళ్ళందరినీ తీసుకుంటారు అన్న. అందులో ఎవడో ఒకటి అయితే ముందుకు పోతారు అంతే, అందరేం పోరు కదా. సో మళ్ళీ ఇప్పుడు మొత్తం టాస్క్లు మొత్తం చూస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది టాస్క్లన్నీ? అంత వేస్ట్ అన్న, చిల్లర పంచాయతీ అన్న. అదంతా ఇజ్జత్ పిలిచి ఇజ్జత్ తీసుకునేది, పోయి ఇజ్జత్ తీసుకునే పంచాయతీ అదంతా. ఫోన్ వాళ్ళకి కొట్టే టాస్క్ అది చాలా వేస్ట్ అన్న. అది ఎందుకు ఫోన్ వాళ్ళకి కొట్టుకునేది? అంటే ఓవరాల్ గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ గురించి అది జస్ట్ టైం పాస్ అన్న. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సామాన్యులే అన్న. అంటే కామన్ మ్యాన్ ని ఇన్సల్ట్ చేయడానికే బిగ్ బాస్ కి పిలుస్తారు. అవునన్న, ఇన్సల్ట్ చేయడానికనే ఒక ఆశ పుట్టిస్తారని అనుకుంటా నేను. అంటే మీరు చూసిన ఇన్సల్ట్ అవే టాస్క్ లో ఒక సెలబ్రిటీకి ప్రతి ఒక్కటి అన్న అవే సెలబ్రిటీకి ఇస్తారా అన్న? ఎవరికైనా సెలబ్రిటీకి ఇస్తారా? చేస్తాడు ఆడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అడిగినట్టు సెలబ్రిటీ అడిగితే ఎట్లుంటది? కామన్ వాళ్ళని అడిగి వాళ్ళని అరగుండు సెలబ్రిటీ తీసుకుంటాడా? సెలబ్రిటీ తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు అన్న? ఎవరు తీసుకోరు కదా. నేనంటుంది అదే కామన్ మ్యాన్ ఎందుకు అంత చేయడం, ఎందుకంత ఇబ్బంది పెట్టారా కామన్ మ్యాన్? అదే సెలబ్రిటీని తీసుకోమని చెప్పు. ఇంటర్వ్యూ చేయమని సెలబ్రిటీని చేయరు, చేస్తారా? ఏం చేస్తారు? కామన్ మ్యాన్ కాబట్టి వారికి ఏం తెలియదు. అంటే వాళ్ళ అవకాశాల కోసం వస్తున్నారు. ఏడ ఛాన్స్ దొరుకుతుందో వీళ్ళని ఇట్లా యూజ్ చేసుకుందాము, వీళ్ళతోటి ఇట్లా మన టీఆర్పీలు పెంచుకుందామని చూస్తారు అంతే. అంతకు మించి ఏమి ఉండదు ఆడ. లోపలికి ఎవరిని సెలెక్ట్ చేయరంటారు అసలు? ఎవరో ఒకరిద్దరు ఉంటారన్న. వేస్ట్, అవసరం గిట్టంగా లేదన్న. అంటే కాళ్ళ మీద పడటము, అంత పాదయ పడటము అవసరం అంటారా? ఏ వేస్ట్ అన్న, ఇజ్జత్ తీసుకునే పంచాయతీ. నేను అదే చెప్తున్నా అన్న. వాళ్ళు ఎవరన్నా కాళ్ళ మీద పడడానికి మన అమ్మాయి కాళ్ళ మీద పడాలి. చిన్నప్పటి నుంచి సాగుతారు కదా అన్న, వాళ్ళ కాళ్ళ మీద పడాలి. ఆయన బిగ్ బాస్ కూడా జడ్జెస్, ఆ జడ్జిల కాలం మీద పడితే ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. సో వాళ్ళది ఎట్లుంది? ఫెయిర్ ఉందా అన్ఫెయిర్ ఉందా అందరి విషయంలో? ఏ అన్ఫేర్ ఉందన్న. ఫెయిర్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా అనిపించింది? బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే కామన్ వాళ్ళకు అది అసలు అది ఘోరం. ఎందుకంటే స్టేజ్ మీద ఒక కామన్ మ్యాన్ ని గుండు గీపించుకోమని అన్నారు. అదే సెలబ్రిటీ ఎవరైనా గీకించుకుంటారా? అదే సెలబ్రిటీ ఎవరైనా గీకించుకుంటారా? అదే నవదీపన్న అడుగుతున్నా. నవదీపన్న మీరు ఎందుకు ఆ మాట అన్నారు? ఎందుకు అలా చేయడం జరిగింది? ఒక కామన్ మ్యాన్ ని అనుమానించినట్టే కదా. ఇప్పుడు ఆయన ఛాన్స్ కొరకు పాపం ఆయన గుండు గీకించుకున్నాడు. అదే సెలబ్రిటీలో గీకించుకోమను. ఇది ఏంది? ఇది ఎన్నెల్లు ఏంది? ఎందుకు ఇలా చేస్తారు? ఆయన గీకించుకుంటాడు అవకాశం? అదే అవకాశం. ఎవరు? నవదీప్. అదే నేను చెప్తున్నా కదా, నవదీప్ అన్న గీకించుకుంటాడా? నవదీప్ అన్న గీకించుకుంటాడా? ఎందుకన్నా ఆ గుండు గీకించుకుంటారు? ఎవరైనా గుండు గీపించుకుంటారు? సెలబ్రిటీ గీకించుకుంటారా? ఇప్పుడు కామన్ మ్యాన్ అని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు పాపం వాళ్ళు అసలు ఏదో చేయాలని వచ్చి కూడా చేయలేకపోయి ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇన్సల్ట్గా అంత మొత్తం ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అట్లా చేయాలి? ఒక కామన్ మ్యాన్స్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు అడిగే క్వశ్చన్లు అడగాని ఎక్కడో తెలియని క్వశ్చన్లు అడిగితే ఏం చెప్తారు? అంతే కదా. వాళ్ళు భయపడి ఇప్పుడు మామూలుగా స్టేజ్ మీద పిలిచినప్పుడు మామూలు అడగాలి. వాళ్ళు మాట్లాడితే మధ్యలో మాట్లాడితే ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకోసమే చెప్తున్నా కామన్ మ్యాన్లని కొంచెం మంచిగా ఇంటర్వ్యూ చేయండి. సో దమ్ము శ్రీజ్ అని ఎవరు మన నవదీప్ ఊరు నుంచి వచ్చినావు నీకేం తెలుసు గమ్మున పోయి కూర్చో అన్నాడు. కరెక్టా? కరెక్ట్ అండి, అది కరెక్ట్ కాదు. అలా అనొద్దన్నా. అన్న మీరు వినండి. ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళని అనొద్దు, తెలిసిన వాళ్ళని అని చూడండి ఒక్కసారి. తెలియని వాళ్ళు అంటే ఎందుకన్నా అది ప్రాబ్లం అవుతుంది అన్న. నవదీప్ అన్న కొంచెం చూడండి అన్న, మీరు మంచిగా కామన్ వాళ్ళని చూసి కొంచెం మంచి ఇంటర్వ్యూ చేయండి అన్న. అనవసరంగా ఈ గుండు గీకిచ్చుడు ఇట్లా మధ్యలో ఇన్సల్ట్ చేయకండి అన్న. బాగానే ఉంది, కాకపోతే మరి టాస్కులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. టాస్క్లు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. టాస్క్లు జనాలు వచ్చిందే ఛాన్స్ల కోసం అంటే మళ్ళీ ఆ ఛాన్సెస్ కావాలని చెప్పేసి ఒకటి ఫోన్ పల కొట్టుకోవడము, లేకుంటే ఇంకొకటి ఎవరినో అడిగి డబ్బులు కొట్టించుకోవడము, గుండు కొట్టించుకోవడము, ట్యాటూలు వేయించుకోవడము, చాలా కష్టంగా బట్టలు చెస్ట్ మీద హెయిర్ రిమూవ్ చేయించుకోవడం చాలా కష్టంగా ఉన్నాయి ఆ టాస్క్లు అనేది. అంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి అలా టాస్క్ ఇవ్వాలా, లేకుంటే అందరికీ ఒకటే రకంగా టాస్క్ ఇస్తే ఓకే. కానీ అసలు బిగ్ బాస్ హౌస్లో జరిగిన టాస్క్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఫోన్లను తెచ్చి ఫోన్ పళ్ళకు కొట్టుకోవడం ఎంతవరకు అది అన్ఫెయిర్ అని చెప్పేసి నేను అంటే బిగ్ బాస్ జరిగేది అన్ఫెయిర్గా కాదు, ఆ టాస్క్ మాత్రం అన్ఫెయిర్. ఎందుకంటే ఒకటి ఫోన్ ఎంతో కష్టంగా కొంటాడు. ఇప్పుడు అది ఒక అబ్బాయి పళ్ళ కొట్టుకున్నాడు ఫోన్, ఒక అమ్మాయి పళ్ళ కొట్టుకున్నది. మరి అబ్బాయి ఏమో సెలెక్ట్ అయ్యిండు, సరే దాంట్లో సంథింగ్ సో అతనికి డబ్బులు వస్తాయి, ఫోన్ కొనుక్కుంటాడు అనుకో. ఈ అమ్మాయి పళ్ళ కొట్టుకుంది, మరి ఆమె ఫోన్ సంగతి ఏంది? అది కూడా పాయింటే కదా. డమ్మీ ఫోన్ అంటున్నారు.
ఉండొచ్చు డమ్మీ ఫోన్లే. ఇప్పుడు ఒరిజినల్ ఫోన్లో ఐఫోన్, ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్. ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అంటే పిల్లబచ్చే ఇన్ఫ్లుయెన్స్ కూడా ఐఫోన్లు కొంటున్నారు. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళలో వీళ్ళు అన్డిజర్వ్ క్యాండిడేట్ అని మీకు ఎవరైనా అనిపించింది? అంటే వీళ్ళు లేకపోతే బాగుండు అని చెప్పి. సెలెక్ట్ అయితే బాగుండు లేకపోతే బాగుండు అని అయితే ఎవరు అనిపించలేదు. కానీ వీళ్ళకన్నా బెటర్ రా బాబు అనిపించిన వాళ్ళు మాత్రం కొందరు ఉన్నారు. ఎవరు అంటే చాలా మంది ఈ 4-5 పర్టికులర్గా బెటర్ రా బాబు అని చెప్పేసి అనిపించేలా ఉన్నారు. మిగిలిన వాళ్ళ మీద అంత ఫోకస్ ఏమి వెళ్ళడం లేదు. అంటే ఒక ఆయన వచ్చాడు, ఒక కమ్యూనిటీని ప్రమోట్ చెప్దామని చెప్పేసి. సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఆయన కామన్ మ్యాన్, మెయిన్ కామన్ మ్యాన్ అంటే ఆయనని తీసుకోవాల్సి ఉండే అని అంటున్నారు. మీరేమంటారు? బట్ జెండర్ ఈక్వాలిటీ చూపించారేమో, జెండర్ విషయంలో కూడా ఏమైనా చూపించారేమో అలా. బెంగాల్లో అంటే ఒక ముసలాం వచ్చింది కదా, కేతమ్మ. కాకపోతే ఆయనకి ఆయన పేరు క్రిష్ జాగర్లమూడి గారు. క్రిష్ జాగర్లమూడి గారు సినిమాలో ఛాన్సెస్ ఇస్తాను చెప్పారంట. కేతమ్మ బిగ్ బాస్ లో ఉంటే బాగుండేదా బాగుండకపోయేదా? కేతమ్మ కంటే కామన్ మ్యాన్ ఎవరు అందులో? అసలు ఎనర్జెటిక్ మనిషే, కాకపోతే ఆ టాస్క్ల విషయంలో ఆమె కొంచెం ముందుకు రాకపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సెలెక్ట్ చేసే జడ్జిలు కూడా ఇదిగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఆమె తీసుకోలేదని చెప్పేసి నా అభిప్రాయం. సో ముగ్గురు జడ్జెస్ పై మీ అభిప్రాయం అంటే వాళ్ళు ఫేర్ ఇస్తున్నారా అన్ఫేర్ ఇస్తున్నారా? యాక్చువల్గా అభిజిత్ మా 4th సీజన్ ఫేవరెట్ కంటెస్టెంటే, అలాగే విన్నర్ కూడా. కాకపోతే ఇక్కడ ఈ ఫార్మాట్ మీద నాకు ఎందుకు అంత డిజర్వ్గా అనిపించలేదు. అంటే ఈ విషయంలో, ఈ సెలెక్ట్ చేసే విషయంలో అంత డిజర్వ్ క్యాండిడేట్గా అనిపించలేదు నాకు. బిందు మాధవ్ వద్దమ్మా. యాక్చువల్గా ఆమె వచ్చినాక నువ్వు డైరెక్ట్ పక్కన మాట వినకుండా నువ్వు వెళ్ళిపో అనే టాపిక్ మీద, ఆ తర్వాత సంబోధించడం కూడా సరిగ్గా సంబోధించకుండా మాట్లాడడం అలా కూడా కొన్ని జరుగుతుంది. నవదీప్ అన్న ఆయన సెలెక్టర్లలో వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండే. పల్లవి ప్రశాంత్ మాత్రం చెప్పకపోయా. ఈ రోత మొత్తం స్టార్ట్ చేసింది అతనే. ఈ రోత మొత్తం స్టార్ట్ చేసిందే అసలు ఈ కామన్ మ్యాన్ అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసిందే మన పల్లవి ప్రశాంత్ అని చెప్పుకోవాలి. ఇక ఆయన గురించి చెప్పిన వేస్టే, ఎందుకంటే అన్నా అని చెప్పేసి ప్రతి ఒడు అన్నా అంటున్నాడు. అదే జరుగుతుంది. నిజంగా కామన్ మ్యాన్ తీసుకుంటారంటారా లేకపోతే ఏదో పబ్లిసిటీ స్టంట్ అంటారా? లేదండి, తీసుకుంటారు. కాకపోతే లాస్ట్లో ఎవరిని గెలిపేలో వాడిని గెలిపిస్తారు. సో ఫైనల్ గా కామన్ మ్యాన్ అని టాస్క్ లో పేరుతో అవమానిస్తున్నారు దానికి ఓకే చెప్తారా? ఓకే చెప్పుకోవచ్చు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చెప్పుకోవచ్చు. ఏం చెప్పొచ్చు? ఒకతను నేను షర్ట్ ఇప్పను అని చెప్పేస్తే ఎందుకు ఇప్పవు, నువ్వు స్నానం చేయటప్పుడు ఇప్పవా, నువ్వు స్నానం చేయటప్పుడు ఇప్పవా అనేది. ఆ తర్వాత వాళ్ళ సగం గుండు గీకిచ్చి అవమానం. ఇప్పుడు ఒక మనిషికి సగం గుండు వచ్చిందంటే అది ఎంత అవమానం. అలాంటి అవమానపరచడం లాంటిది కూడా జరుగుతుంది. అదే ఒక యాజ్ పర్ టాస్క్ పరంగా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. అది బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ వాళ్ళకి, అందుకని చెప్పేసి లైట్ అది.